హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం అడామ్స్ నుంచి జీటీఆర్ న్యూ మోడల్ అనమాట. ఇది 2023 మోడల్ వచ్చింది. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత బ్యాటరీ ప్యాకప్ ఉంది, దీని కాస్ట్ ఎంత, అలాగే మనకు ఈఎంఐస్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు బైక్ గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం. అది వేసేస్తావాడు, సౌండ్ భయంకరంగా వస్తున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్తాను. మీరు షోరూమ్, మీకు ఏదైనా బైక్ కొనాలనుకుంటే షోరూమ్ వెళ్ళండి. అక్కడ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి షోరూంలో మీరు బండి వెళ్ళి ట్రయల్ చూసుకొని మీకు ఒకరికి ఇద్దరి దగ్గర కనుక్కొని తర్వాత మీరు బైక్ కొనండి. ఎందుకంటే మేము యూట్యూబర్స్ చెప్తున్నామని చెప్పేసి మీరు బైక్ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మా మీద డిపెండ్ కావాల్సిన పని లేదు. మేము ఏం చెప్తున్నామంటే ఒక షోరూంలో ఈ బైక్ దొరుకుతుంది, మీరు అక్కడ వెళ్ళి చూడండి అని చెప్తున్నాం, అంతవరకే. కానీ మేమైతే ఇదే తీసుకోండి అని చెప్పాము. మా వీడియోస్ మీరు కంపేర్ చేసుకోండి. చాలా బైక్స్ నేను రివ్యూ చేసినాం కాబట్టి కంపేర్ చేసుకొని మీకు ఏది బాగుంటే దాన్ని మీరు తీసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా వీడియోస్లో చాలామందికి నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్స్ ఇస్తున్నాను అనమాట. ఈ నెంబర్స్ ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే విజయవాడ, విశాఖపట్నం, అలాగే మనకి లాంగ్ సైడ్, అవుట్ సైడ్ ఉండేవాళ్ళు, ఈ స్టేట్ అవుట్ సైడ్ ఉండేవాళ్ళు కూడా చాలామంది కాల్స్ చేస్తున్నారనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది. మనకి ఇక్కడ తిరుపతి, అలాగే నెల్లూరు, మనకు దగ్గర ఒక 100 కిలోమీటర్ల లోపల ఉండే వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు కాల్ చేసి అడిగి మీరు తీసుకొని పోవాలన్నా కూడా మీకు ఒక వీలు పడుతుందన్నమాట. లాంగ్ నుంచి చేసేవాళ్ళు అక్కడ దగ్గరలో ఉండే షోరూంలో మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ వాళ్ళకి చేసి ఇబ్బంది పెట్టద్దండి. నెంబర్స్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళ నెంబరు. మీరు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే షోరూంలో వచ్చి షోరూంలో మీరు కనుక్కొని కూడా పోవచ్చు. అలాగే మీకు టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు అనమాట. టెస్ట్ డ్రైవ్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక్కటి మాత్రం మీరు గమనించండి. ఎందుకంటే నేను నా వీడియోస్లో అన్నింటిలోనూ ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను. ఫోన్ నెంబర్స్ ఎక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి. దానివల్ల మీకు ఉపయోగం ఉండదు, వాళ్ళకు ఉపయోగం ఉండదు దానివల్ల. అందుకని షోరూమ్ వాళ్ళందరూ మనకు కంపల్సరీ చెప్తున్నారు అనమాట. సార్ మరి లోకల్లో ఎవరైనా ఫోన్ చేయమని చెప్పండి, కాంటాక్ట్ చేసి మేము వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇది ఒకసారి మీరు వ్యూవర్స్ అందరూ గమనించండి. ఫ్రెండ్స్, మనం ముందుగా చూస్తే ఫ్రంట్ డిజైన్ చూడండి. ఈ ఎల్ఈడి లైట్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ వీళ్ళు లోగో అయితే ఇచ్చారు, అడామ్స్ లోగో అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఈ యొక్క లైట్స్ అయితే సైడ్ లైట్స్ ఉంటాయి. ఇది మెయిన్ డూమ్ లైట్ అనమాట. అలాగే ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు నేను మనిషిని మీకు దీనిపైన ఎక్కించి చూపిస్తాను. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో అనేది. ఒక 70 kgs మనిషి దాని మీద ఎక్కినా కూడా బాడీ అయితే అంత స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. అందుకోసం మీకు ఎక్కి చూపిస్తున్నాను. చూడండి, ఆయన పైన కూడా ఎక్కుతున్నాడు చూడండి. చూశారు కదా, అంత బాడీ హెవీగా ఉందన్నమాట. మామూలుగా మనకి లేస్గా ఉంటుంది బాడీస్. ఈ బాడీ అయితే చాలా హెవీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మనం టైర్ విషయానికి వస్తే 10 inches టైర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ డిస్క్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే రావడం జరుగుతుంది. డిస్క్ చూడండి, అలైన్మెంట్ అంతా కూడా డిస్క్. అలాగే మనకి ఇంక ఈ స్పేషియస్ చూడండి, ఇక్కడ కూడా చాలా స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకు కీస్ చూశారు కదా, ఇలా రిమోట్ కీస్ అయితే వస్తాయన్నమాట. 2 కీస్ వస్తాయి. కీస్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడనే దీన్ని బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇట్లా అంటే మనకి ఓపెన్ అయితే అవుతుంది. మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ డిస్ప్లే చూపిస్తాను మీకు ఎలా ఉందని చూడండి. డిస్ప్లే అయితే ఇలా ఉంటుందన్నమాట. బ్యాటరీ పర్సంటేజ్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మనకు పార్కింగ్ మోడ్లో ఉందన్నమాట. ఇప్పుడు మనకు రెడీ, ఫస్ట్ గేర్ లెగ్ స్టార్ట్ అయింది. అలాగే మనకు సెకండ్, అలాగే థర్డ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, అలాగే ఫస్ట్ గేర్ అనమాట. చూసారు కదా, అప్ అండ్ డౌన్. మనకి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు పోయామనేది చూపిస్తుంది, స్పీడోమీటర్ ఇది. తర్వాత ఇక్కడ మనకు వచ్చి చూడండి మోడ్స్ ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ మోడు, అలాగే సెకండ్ మోడు, థర్డ్ మోడు, 3 మోడ్స్ అయితే వస్తాయి. అలాగే ఇది వచ్చి రివర్స్ మోడ్ అనమాట. రివర్స్ మోడ్లో కూడా మనకు ఒక 5 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనము తీసుకొని పోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఇది హార్న్, ఇవి లైట్స్ మామూలుగానే. ఇది వచ్చి ఇక్కడ చూసారు కదా పార్కింగ్ మోడ్ అనమాట. ఇది వచ్చి ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది మనకు ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఇది వచ్చి మనకు డిమ్ అండ్ డిప్ వస్తుంది అనమాట. ఈ లైట్స్ అనమాట. మనకు ఛార్జింగ్ డాక్ అయితే ఇక్కడ ఒకటి వస్తుంది. మనకు దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ వస్తుంది అనమాట ఛార్జింగ్. అలాగే మనం మీకు డిక్కీ సైడ్ చూపిస్తాను ఎలా ఉందని చూడండి. ఫ్రెండ్స్, దీంట్లో కలర్స్ మీరు చూసుకుంటే రెడ్ కలర్ ఉంది, అలాగే బ్లూ ఉంది, తర్వాత గ్రే కలర్ అయితే ఉందన్నమాట. ఇట్లా 3 కలర్స్ అయితే ఇప్పుడు రావడం జరుగుతుంది.
చూడండి ఇక్కడ ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. మనకి ఇది ఛార్జర్ అయితే వస్తుంది, చూడండి ఎలా ఉందనేది. ఛార్జర్ మనకు 170 వాట్స్ ప్లస్ 300 వాట్స్ అయితే వస్తుంది. 5 యాంప్ ఛార్జర్ అయితే వస్తుంది అనమాట. 5 యాంప్, 10 యాంప్, 6 యాంప్లో ఏ యాంప్ ఏదైనా కూడా మనము ఛార్జింగ్కి వాడుకోవచ్చు. అలాగే చూసారు కదా ఇక్కడైతే చిన్న మనం ఇది పెట్టుకోకపోతే, ఛార్జర్ పెట్టుకోకపోతే మనకు కొద్దిగా స్పేస్ అయితే వస్తుంది. వీళ్ళు స్పేస్ కోసం కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మనకు బ్యాక్ సైడ్ డిక్కీ మాదిరి ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంసీబీ అయితే వస్తుంది, చూసారు కదా. దీన్ని ఆఫ్ చేసుకొని ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలన్నప్పుడు ఎంసీబీ ఆఫ్ చేసి మనం వెళ్ళిపోయామంటే ఛార్జింగ్ డిశ్చార్జ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇది కొద్దిగా జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి బ్యాటరీ విషయంలో. ఇంకా మనకు డిక్కీ, మెయిన్ డిక్కీ ఇచ్చారు వీళ్ళు. కావాలంటే మనం పెట్టుకోవచ్చు, లేదంటే కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. కింద స్క్రూస్ అయితే వస్తాయి. స్క్రూ కావాలంటే స్క్రూ తీసుకొని దీని కీస్ అయితే ఇది ఉంటుంది అనమాట. చూసారు కదా కీ అయితే ఇట్లా వస్తుంది. మనకు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసి మనం వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు లాక్స్ కూడా వస్తాయి, అంటే మనం పెట్టిన వస్తువుకు టక్కన బయట గిట్ట పడకుండా నీట్గా అయితే ఉంటుందన్నమాట. చూడండి మేము ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకొని పోవడానికి అంతా బాగుంటుంది. దీంట్లో అదే మనకు చూసారు కదా ఈ స్క్రూస్ బిగించుకోవడానికి గల స్క్రూస్ అయితే ఇక్కడ దీంట్లోనే రావడం జరుగుతుంది. మీకు నేను బిగించలేదు, పైన పెట్టి ఊరికి చూపిస్తున్నాను అనమాట. చూడండి ఇలా అయితే వస్తుందన్నమాట. మనం ఇదే కాకుండా వేరే ఏదైనా కూడా మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకు స్పేస్ అయితే రావడం జరిగింది. ఇది కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట మనకి నీట్గా. అలాగే మనము ఇక్కడ చూడండి, చూసారు కదా ప్రెస్సింగ్ టైప్ అనమాట. మనం ఇటు పెట్టినప్పుడు ఇట్లా లాక్ అయిపోతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చి మనకి డ్రమ్ బ్రేక్ అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ కూడా మనకి 10 ఇంచ్ టైర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 2 మనకి షాకప్ జైర్స్ కూడా, ఇది హైడ్రాలిక్ షాకప్ జైర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. బాడీ కానీ అన్ని హెవీగానే ఉంటాయి. బ్యాటరీ ప్యాకప్ వచ్చి ఇది 100 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుంది 1 ఛార్జ్ చేస్తే. ఒకసారి అంటే 4 అవర్స్ ఛార్జింగ్ పడుతుంది. 4 అవర్స్కి మనకి 100 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి దీంట్లో చేంజ్ చేసింది వచ్చి చూడండి, మిర్రర్స్ చేంజ్ చేశారనమాట. మిర్రర్స్ రౌండ్ మిర్రర్స్ అయితే వస్తాయి. మనము లైటింగ్స్ చూద్దాం ఒకసారి. చూడండి ఇండికేషన్స్ ఎలా ఉన్నాయని, మనకి సైడ్ ఇండికేషన్స్ అనమాట. అలాగే ఈ పక్క కూడా చూసారు కదా. మళ్ళీ తర్వాత లైట్స్ చూడండి ఎలా ఉందనేది. లైట్స్ అయితే చాలా విజిబిలిటీ ఉంటుంది అనమాట. నైట్ టైం ఎక్కువ మనకి ఫోకసింగ్ కూడా ఉంటుంది. విజిబిలిటీ చూడండి, లైట్సింగ్ ఎలా ఉంది చూసేదానికి చాలా బాగుంటుంది. ఫ్రంట్ లుక్ మనం చూడడానికి కూడా. ఫ్రెండ్స్ బైక్ కాస్ట్ వచ్చి మనకి 1,10,000 అయితే పడుతుంది అనమాట. వీళ్ళ దగ్గర ఈఎంఐస్ కూడా ఉన్నాయి. ఈఎంఐస్ అంటే వీళ్ళకి క్రెడిట్ కార్డ్ మీద ఈఎంఐస్ వస్తాయి. అలాగే బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది. మనకి వీళ్ళకి ఏజెడ్